బాగున్నాను. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంకా నేను అడగాల్సింది ఏమీ లేదు, కానీ అడుగుతున్నా. మహాశివరాత్రి వైభవం గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. మనకి 5 రకాల శివరాత్రులు ఉన్నాయని శాస్త్రం చెప్పింది. ఈ 5 రకాల శివరాత్రులు ఏమిటి అంటే, ఏ మానవుడైనా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో నిత్యము శివారాధన చేస్తే అది నిత్య శివరాత్రిగా చెప్పారు. ఒకవేళ వారికి ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితుల రీత్యా పక్షముకు ఒకసారి అనగా ప్రతి మాసంలో మనకి శుక్లపక్షం కృష్ణపక్షం అని 2 పక్షములు ఉంటాయి. ఈ శుక్లపక్షం కృష్ణపక్షాలు ఏవైతే ఉన్నావో ఆ పక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి రోజు ముఖ్యంగా రాత్రి సమయంలో గనక శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అంటారు. ఇంకా ఇది కాకుండా మూడవది చాలా మందికి తెలిసింది మాస శివరాత్రి. ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా అన్నారు. అందుకనే మాస శివరాత్రిలో ప్రత్యేకంగా ప్రదోష కాలాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మాస శివరాత్రి ఇదే కాకుండా ప్రతి మాసంలో చేసే మాస శివరాత్రి కాకుండా ప్రతి సంవత్సరంలో మాఘ మాస కృష్ణ పక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్పారు. ఇది మనకి 4వ శివరాత్రి. ఈ 4 కాకుండా ఇంకొక 5వ శివరాత్రి యోగులు సాధకులు ధ్యానములో మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసేటువంటి వారు అందులో దర్శించేటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని యోగ శివరాత్రిగా చెప్పారు. ఈ రకంగా మనకి 5 రకాల శివరాత్రులు ఉన్నాయి. అందులో 4 ప్రకృతి పరంగా అందరికి తెలిసిన విధంగా ఉంటే, ఒకటి ఆధ్యాత్మికంగా సాధన పరంగా మనకి 5 రకాల శివరాత్రులు మనకి శాస్త్రబద్ధంగా చెప్పారు. అయితే తప్పకుండా ఆచరించాల్సిందేనండి. ఈ ఐదు అసలు నిత్య శివరాత్రి ఆచరించడం అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయన జన్మించి ఆ మానవుడు జన్మించి ఈశ్వరుడు యొక్క రుణం తీర్చుకుంటున్నట్టు లెక్క. అయితే ఈ 5 శివరాత్రుల్లో 4 శివరాత్రులు మనం ఆచరించలేనటువంటి వారు కనీసం ఈ మహాశివరాత్రి ఏదైతే ఉన్నదో ఆ రోజు కనీసం ఈశ్వరుని గురించి బాధపడినా ఈశ్వరుని గురించి